బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక. అమ్మా, అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగం పవిత్రమైన సౌందర్యంతో అలరారుచున్నది. చంద్రబింబం లాంటి నీ మోముపైన మెరుస్తున్న కస్తూరి తిలకం చంద్రునిలోని మచ్చను తలపిస్తున్నది తల్లి. మరి అద్వైతార్థం. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అంతర్ముఖుడై ధ్యానించే సాధకుడు కుండలిని జాగరణ సాధించి ఆ శక్తిని ఆజ్ఞాచక్రంలో ప్రతిష్ఠించిన అతని పాలభాగంకు అంతా కూడా అష్టమి చంద్రునిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. నిశ్వాసతో కూడిన బాహ్య కుంభకం స్థితిలో లేడి పొట్టలాగా నాభిస్థానంలో పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు అంతరంగమైన ప్రాణశక్తితో లేక విశ్వశక్తితో లయమైనప్పుడు కలిగే విశేష స్థితియే చంద్రబింబం లాంటి ముఖంలా కనిపిస్తుంది. అంటే మనం ప్రాణాయామం చేసినప్పుడు లోపలికి బయటికి వెళ్తుందన్నమాట. అంటే గాలి బయటికి పంపించినప్పుడు మన పొట్ట లోనకి వెళుతుంది అని చెప్తున్నారు. తరువాతి నామం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. అమ్మా, అత్యంత సుందరమైన నీ కనుబొమ్మల సౌందర్యం జ్ఞానమునకు దారి చూపే మంగళతోరణాలను తలపిస్తున్నవి తల్లి. నీ నయనములు సరోవరంలో కదలాడే మీనములు లాగా తలపిస్తున్నవి. అద్వైతార్థం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. కుండలిని జాగరణ ద్వారా దృష్టి భ్రూమధ్యంలో స్థితమైనప్పుడు మనసు స్థిరత్వాన్ని పొంది ఐశ్వర్యవంతమైన కాంతి సాధకుడి ముఖంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కాంతి విశ్వమయ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తితో నిండిన సాధకుడు మీనముల వంటి తన జ్ఞాన నేత్రాలతో కూడి ఆధ్యాత్మిక ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటాడు. ఆ స్థితిలో యోగ సాధకులు నీ ముఖాన్ని పరమ ప్రశాంతంగా సౌభాగ్యవంతంగా ఉంచుకుని నీ ముఖాన్ని నీవే స్మరించుకో. వదనస్మర మాంగళ్య అన్న నామానికి అర్థం నీ కనుబొమ్మలను మాంగళ్యతోరణంగా భావించి వాటి కేంద్రస్థానమైన భూమధ్య స్థానంలో మనస్సు నిలిపి అక్కడ నిన్ను సౌభాగ్యవంతునిగా స్మరించుకో. అప్పుడు నీ కుటుంబంలో సామాజిక జీవనంలో ఉన్న చిక్కులన్నీ తొలగిపోతాయి. అదే గృహతోరణ చిల్లిక. నీవు చెక్కు చెదరని చిరునవ్వుతో కూడిన మాంగళ్యప్రదమైన ముఖంతో ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్తోంది. అంటే సాధన చేసినప్పుడు, ధ్యాన సాధన చేసినప్పుడు శ్వాస మీదే ధ్యాస. మీ కనుబొమ్మల దగ్గర నుంచి మీ బొడ్డు వరకు జరిగే శ్వాసను గమనించండి. అదే మీ బొడ్డు దగ్గర నుంచి మీ కనుబొమ్మల మధ్య వరకు జరిగే శ్వాసని గమనించండి అని చెప్తాం. ఎందుకంటే భ్రూమధ్యంలో మన శ్వాస ఆగిపోతుంది. అప్పుడు దానిని గమనించవలే అని చెబుతాం. అదే చెబుతున్నారు అమ్మవారు ఈ అర్థంలో. నీ ముఖాన్ని పరమ ప్రశాంతంగా సౌభాగ్యవంతంగా ఉంచుకుని నీ ముఖాన్ని నీవే స్మరించుకో అంటే అర్థం మన కనుబొమ్మల మధ్యన భూమధ్య స్థానంలో మనసు నిలిపి అక్కడ నిన్ను నీవు సౌభాగ్యవంతునిగా స్మరించుకో అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైనది ఈ నామం. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన.
శాశ్వత ఐశ్వర్యం అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సంపద. మనం వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం. కానీ మనతో పాటు తోడుగా వచ్చేది కేవలం మన జ్ఞాన సంపద మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏమీ తీసుకెళ్ళాం, ఏమీ తీసుకురాం. కానీ జన్మ జన్మలకి వచ్చేది జ్ఞాన సంపద మాత్రమే అని చెప్తున్నారు. మళ్ళీ మనం మరో జన్మలు తీసుకున్నప్పుడు క్రిందటి జన్మలో సంపాదించిన జ్ఞానంతోనే మొదలు పెడతాం. అందుకే సాధకుడు ఐశ్వర్యవంతమైన ముఖంతో వక్త్రలక్ష్మి అంటారు. అంతర్ముఖ ధ్యాన సాధన చేసినప్పుడు ఆజ్ఞాచక్రంలో ఈ శక్తి స్థిరమైనప్పుడు ముఖం అంతా కాంతివంతమవుతుంది. ఆ స్థితిలో చాపకళ్ళు వంటి చలన్మీ నాభలోచన జ్ఞాననేత్రములు ప్రపంచ మాయను ఛేదించి వాస్తవాన్ని దర్శించగలుగుతాడు. సముద్రంలో చేపలు ఎంత ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా ఇంతటి కాంతితో మన కళ్ళు కూడా చక్కగా ప్రకాశవంతంగా ఉంటాయి. వాస్తవ స్థితి అర్థమైనప్పుడు క్రమక్రమంగా జనన మరణ చక్రం నుంచి విడివడి పునరావృత్తరహితమైన పరమపదం అంటే భూమి మీదకి తిరిగి రావలసిన అవసరం లేని పరమాత్మ సన్నిధి అయిన మోక్షస్థితిని పొందుతాడు. అందుకుగాను ముందుగా మోక్షపదం అంటే ఏమిటి అనే ప్రశ్న, అలాగే భగవంతుడంటే ఎవరు అని మరొక ప్రశ్న, బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి, ఆది అంతం లేని శాశ్వత ఆనందం అంటే ఏమిటి అన్న ప్రశ్నలు గురించి తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో అద్భుతమైన అద్వైతార్థాన్ని మనకి తెలియచేశారు. నవచెంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అమ్మా, అప్పుడే వికసించిన శంపింగ ముగ్గను పోలిన నీ నాసికకు అమరి ఉన్న ముక్కెర నక్షత్రకాంతిని మరిపిస్తుంది తల్లి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అద్వైతార్థం: కఠోరమైన యోగ సాధన ద్వారా గురువు అనుగ్రహంతో జాగృతమైనట్టి కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రంలో స్థితమవుతుంది. అప్పుడు సాధకుడు భావరహిత స్థితి, మనస్సును శూన్యం చేసుకోవడం నీ పొందడంతో అతని మనస్సు నిశ్చలమై ప్రాణశక్తితో లయమవుతుంది. ఆ స్థితిలో ప్రాణశక్తి ముక్కు దూలం మీద అంటే భ్రూమధ్యంలో అప్పుడే వికసించిన శంపంగ పుష్పం లాంటి చక్కటి కాంతితో ప్రకాశిస్తుంది. అందుకే మనస్సు శూన్యం కావాలి, మహాశూన్యం కావాలి, మహాపరిశూన్యం కావాలని చెప్తారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అలాగే పతంజలి మహర్షి, అనేక యోగ గురువులు, జ్ఞాన గురువులందరూ కూడా అన్నింటికన్నా కష్టమైనది ఏమన్నా ఉందంటే మన మనస్సును మనం శూన్యం చేసుకోవటమే అని చెప్పి ఈ శ్లోకంలో అర్థాన్ని వివరిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు భజగోవింద శ్లోకంలో. మనం ఎప్పుడైతే నిశ్చలతత్వానికి వస్తామో అదే మనకి ముక్తి మార్గం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. క్రమంగా ఆ ప్రకాశం నక్షత్రకాంతుల సైతం తిరస్కరించే విధంగా ఆజ్ఞాచక్రంలో స్థితమై పరమనిశ్చలమవుతుంది. అట్టి స్థితిని యోగులు మాత్రమే అనుభూతి చెందగలరు. కదంబ మంజరీ క్లుప్త కన్నపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. అమ్మా, సూర్యచంద్ర మండలాలు అను తాటంకముల్ని చెవి కమ్మలుగా ధరించిన నీవు కదంబ మంజరితో శోభిల్లుతున్నావు తల్లి. మరి అద్వైతార్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్.
కదంబ వృక్షముల యొక్క ఛాయలో కూర్చుని ధ్యాన సాధన చేసినా, ఆ పుష్పాల వాసన పీలుస్తూ ధ్యాన సాధన చేస్తుంటే మనస్సు అతి త్వరగా శూన్యమవుతుందట. తాటంక యుగళీభూత తపునోడుప మండల. మానవ శరీరంలో మనకు 3 ముఖ్యమైన నాడులుంటాయి. అవి ఇడ, పింగళ, సుషుమ్న. ఇందులో ఇడ నాడి వెన్నుపాము కేంద్రంలో ఉన్న సుషుమ్నా నాడికి కుడివైపునుంటుంది. శరీరంలో ఉష్ణతత్వాన్ని నియంత్రిస్తూ సూర్యనాడిగా పిలువబడుతుంది. పింగళానాడి సుషుమ్నా నాడికి ఎడమవైపున ఉంటూ శరీరంలోని శీతలతత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడిగా పిలువబడుతుంది. ఈ 2 నాడులు కూడా శరీరంలోని వాత, పిత్త, కఫతత్వాలని ప్రకోపింపచేస్తూ ఉంటాయి. జ్ఞాన ప్రకాశాన్ని కలిగి ఉన్న సుషుమ్న నిరంతర ధ్యాన సాధన ద్వారా ఇడ, పింగళ నాడులను ఉధృతం తగ్గి అవి ప్రశాంతంగా మారినప్పుడు మాత్రమే సుషుమ్నా నాడి జాగృతమై మూలాధారంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి దానిని ఆజ్ఞాచక్రంలోనికి ప్రవేశపెడుతుంది. ఎంత అద్భుతంగా జరుగుతుందో మన లోపల గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ మూలాధార, ఎక్కడ ఆజ్ఞ, ఎంత అద్భుతంగా జరుగుతుందో, ఆ తల్లి ఎంత అద్భుతంగా నడిపిస్తుందో గమనించాలి, ఆనందించాలి, అనుభూతి చెందాలి, భావన చెయ్యాలి. ఆ ప్రాణశక్తి నక్షత్రకాంతులను తిరస్కరించే నాసాభరణంలా వెలుగుతుంది. అలా ఉద్వేగం తగ్గిన ఇడా, పింగళ నాడులు 2 కణతలపై, మన తలపై 2 కణతలుంటాయి కదా, ఆ 2 కణతలపై సూర్యచంద్రుల్లా వెలుగుతూ 2 చెవులకు అలంకరించిన కడిమి పూల గుత్తుల్లా ప్రకాశిస్తాయి. కేవలం పింగళనాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే శరీరం కుదురుగా ఉండదు. మరి అలాగే ఇడానాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే మనస్సు అస్సలు కుదురుగా ఉండదు. కనుక జీవితం సమస్థితిలో ఉండాలంటే చక్కటి యోగ సాధన, ధ్యాన సాధన ద్వారా ఈ 2 నాడులు సమస్థితిలో ఉంచుకోవాలి. అప్పుడే సాధకుడికి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గిపోయి ఆధ్యాత్మిక విజ్ఞానంపై అనురక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం రావాలంటే ఇంత సాధన జరగాలి మై డియర్ ఫ్రెండ్స్. చదివితే వస్తుందా? పారాయణలు చేస్తే వస్తుందా? పారాయణ చదవటం అయ్యాక ఆ నెక్స్ట్ స్టెప్పు, మరి ఇంకొక అడుగు సాధన అని చెప్తున్నారు. మన ముక్కుకి కుడివైపు ఉన్నది పింగళానాడి, ఎడమవైపు ఉన్నది ఇడానాడి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తే సుషుమ్నా నాడిలోకి మనం వెళ్ళటం జరుగుతుంది. అప్పుడే మనం సమస్థితిలో ఉంటాం, చక్కటి నిర్ణయాలు తీసుకుంటాం, చక్కటి ఆధ్యాత్మిక వైపు, ఆ విజ్ఞానం వైపు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్రాపంచిక విషయాలపై కొద్దిగా ఆసక్తి తగ్గిపోతుంది. ఇది అసలైన ఆధ్యాత్మిక జ్ఞానమని శ్రీ వేదవ్యాసుల వారు మనకు తెలియజేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరికొంత అర్థాన్ని రేపు తెలుసుకుందాము. కీర్తన. అష్టమావరణంబుగా సర్వసిద్ధిప్రదాయక చక్రము పాలించు పంకజాక్షి త్రిపురాంబ బిందు త్రికోణేశ్వరీ నవమావరణమైన సర్వానందమయి చక్రంబుతో ఏలేటి మహారాజ్ఞి శ్రీ మహా త్రిపుర సుందరి నియంత్రీ
బిందుమండలవాసిని కామేశి వజ్రేశి వరదాభయ నరసింహబుధనుతాయ నందజ మముగాచి బ్రోవుమమ్మా నరసింహబుధనుతాయ నందజ ననుగాచి బ్రోవుమమ్మా. ఆ బిందుమండల వాసినికి అనంతకోటి ఆత్మ ప్రణామములు. మన లోపలే బిందు స్వరూపంలో ఉంది అమ్మ. ఈ కీర్తనలో తెలియచేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చింతామణి గృహేషి శ్రీదేవి శ్రీచక్రపురవాసిని కామేశ్వరాంకస్థితే మమ మాత మహిషాసురమర్దిని మమ మాత మహిషాసురమర్దిని. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః.